మనం తినే భోజనం అది కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదండోయ్, అదొక కథ. మన మూలాల కథ, మన సంస్కృతి, మన చరిత్ర అన్నీ ఆ రుచిలోనే దాగి ఉంటాయి. అందుకే ఈరోజు మనం తెలంగాణ గుండెకాయలాంటి ఖమ్మం జిల్లాకొక చిన్న ప్రయాణం చేద్దాం. అక్కడి మట్టిలోంచి పుట్టిన ఆ అద్భుతమైన రుచుల వెనుకున్న వారసత్వ కథలేంటో కలిసి తెలుసుకుందాం రండి. చూసారా, ఈ ఒక్క మాట చాలు ఖమ్మం వంటకాల ఆత్మను పట్టుకోవడానికి. అంటే ఇక్కడి రుచులు కేవలం వంటగదిలో పుట్టినవి కాదన్నమాట. అడవి బిడ్డలైన గిరిజనుల సంప్రదాయం, పొలంలో కష్టపడే రైతు జీవితం, ఇక ఊరంతా కలిసి చేసుకునే పండుగల సంబరం, ఈ మూడూ కలిస్తే అదే అసలైన ఖమ్మం భోజనం. సరే, మరి మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఖమ్మం వంటకాల గుండె ఎక్కడుందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ రుచులని పండించిన నేల గురించి, వాటికి సంబరాన్ని జోడించిన పండుగల గురించి మాట్లాడుకొని ఇక ఆ తర్వాత అసలైన వంటకాల సంగతి చూద్దాం. చివరిగా ఈ సాంప్రదాయ రుచి వెనుక ఉన్న కథేంటో కూడా తెలుసుకుందాం. ఇక మొదటి భాగం, ఖమ్మం వంటకాల హృదయం. అసలు ఈ రుచుల మూలాలెక్కడున్నాయో ఒకసారి చూద్దాం. తెలంగాణ మ్యాప్లో ఖమ్మంని చూస్తే అది సరిగ్గా గుండె ఉన్న చోటే ఉన్నట్టు అనిపిస్తుంది. కేవలం ప్రదేశమే కాదు, ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, సంస్కృతి అన్నీ కలిసి ఒక సంపూర్ణమైన ఆహార సంప్రదాయానికి పునాది వేశాయి. అంటే ఇక్కడి నేల, నీరు, వాతావరణం అన్నీ ప్రత్యేకమన్నమాట. అందుకే ఇక్కడ పండే పంటలకు, దొరికే దినుసులకు మిగతా ప్రాంతాల కంటే భిన్నమైన ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇక రెండవ భాగం, రుచుల భూమి. ఎందుకంటే అసలైన రుచి వంటగదిలో మొదలవ్వదు, అది మట్టిలో మొదలవుతుంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రుచుల వెనుక శతాబ్దాల చరిత్ర ఉందండి. ఓవైపున గోదావరి ఉపనదులు తెచ్చే సారవంతమైన నేలలు, మరోవైపు చుట్టూ ఉన్న దట్టమైన అడవులందించే సహజమైన దినుసులు. వీటికి తోడు ఎప్పటినుంచో, అంటే కాకతీయుల కాలం నుంచే వస్తున్న వ్యవసాయ చరిత్ర. ఇవన్నీ కలిసి ఖమ్మంను ఒక రుచుల ఖజానాలా మార్చేశాయి. సరే, మూడో భాగానికొస్తే పళ్ళెంలో పండుగలు. ఎందుకంటే భూమి పంటనిస్తుంది, కాని దానికి సంస్కృతిని జోడించేది మనమే. ఆ పండుగలే ఇక్కడి వంటలను అంత ప్రత్యేకం చేశాయి. ఆ కథేంటో చూద్దాం. బతుకమ్మ, సంక్రాంతి, దసరా, బోనాలు, ఇంకా సమ్మక్క సారక్క జాతర, ఇవి కేవలం క్యాలెండర్లో ఉండే పండుగలు కాదు. ఖమ్మం ప్రజల జీవితంలో అవి ఒక భాగం. ప్రతి పండుగ ఒక పెద్ద వేడుక. ఆ ప్రతి వేడుకకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ రుచులే వాళ్ల సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలుస్తాయి. ఇక్కడ పండుగలకు, వంటలకు విడదీయరాని బంధముంటుంది. బతుకమ్మ వచ్చిందంటే చాలు, ప్రతి ఇంట్లో సకినాల చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఏ పండుగైనా సరే గారెలు, బెల్లం పాయసం ఉండాల్సిందే. ఇక సమ్మక్క సారక్క జాతరలాంటి పెద్ద వేడుకలకైతే జొన్న రొట్టెతో నాటుకోడి పులుసు తినడం, అదొక సంప్రదాయం, ఒక అనుభూతి. ఇక నాలుగో భాగం, అసలు విషయానికొచ్చేద్దాం. ప్రత్యేకమైన వంటకాలు. ఖమ్మం అనగానే మనకు గుర్తొచ్చే ఆ ప్రసిద్ధ రుచుల ప్రపంచంలోకి ఇప్పుడు అడుగు పెడదాం. ఖమ్మం వంటల వెనుకున్న అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? కారం, పులుపుల మధ్య ఉండే ఆ అద్భుతమైన బ్యాలెన్స్. ఘాటైన కారం, దానికి సరిగ్గా సరిపోయేంత పులుపు. ఈ రెండింటిని కలపడంలోనే అసలైన టెక్నిక్ ఉంది. అదే ఇక్కడి వంటకాలకు ప్రాణం పోస్తుంది. ఇక ఖమ్మం వంటల రారాజు ఎవరంటే నిస్సందేహంగా నాటుకోడి. దానితో చేసే ప్రయోగాలు చూడండి. ఒకవైపు చిక్కటి గ్రేవీతో ఘుమఘుమలాడే నాటుకోడి పులుసు, మరోవైపు వెల్లుల్లి, కరివేపాకుతో కరకరలాడేలా వేయించిన వేపుడు. చూశారా, ఒకే కోడి, రెండు అద్భుతమైన రుచులు. ఆ పులుసు ఎలా చేస్తారో తెలుసా? చాలా సింపుల్. ముందుగా జీలకర్ర, ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేసి టమోటాలు కూడా కలపాలి. ఇక కోడి ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించి నీళ్లు పోసి ఆ ఘుమఘుమలాడే వాసన వచ్చేదాకా ఉడికిస్తే చాలు. ఇక్కడి వంటల్లో మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఉంది. అదేంటంటే ఆహారాన్ని గౌరవించడం. జంతువులో ఏ భాగాన్ని వేస్ట్ చేయరు. ఘాటైన తలకాయ కూర నుంచి సున్నితంగా ఉండే భేజా వేపుడు వరకు ప్రతి భాగంలోనూ రుచిని వెతుక్కుంటారు. ఇదే కదా అసలైన సస్టైనబుల్ లివింగ్ అంటే. ఇన్ని ఘాటైన వంటకాల మధ్యలో ఈ పచ్చి పులుసు ఒక చల్లని గాలిలాంటిది. అసలు వండే పనే లేదు. చింతపండు రసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో చిటికెలో చేసేస్తారు. వేసవిలో అయితే ఇది అమృతంలా అనిపిస్తుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక గొంగూర పచ్చడి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పుల్లగా
కారకారంగా ఉండే రుచి అదొక సంతకం లాంటిది తెలంగాణకు. ఖమ్మంలో అయితే గొంగూర పచ్చడి లేని ఇల్లు ఉండదంటే నమ్మండి, అది నిజం. మరి ఈ ఘాటైన పులుసులు పచ్చల్లోకి ఏం తింటారు? వాటికి సరైన జోడీ ఈ జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు. మెత్తటి రొట్టెల్ని ఈ కూరల్లో నంజుకుని తింటుంటే అబ్బా, ఆ అనుభూతే వేరు. ఇదే కదా అసలైన పల్లెటూరి భోజనమంటే. ఇక మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం. 5వ భాగం, సంప్రదాయ రుచి. ఇన్ని రుచులు చూశాం కదా, మరి వీటి వెనుక ఉన్న ఆ శాశ్వతమైన వారసత్వం ఏంటో ఒకసారి చూద్దాం. సో మనమేం నేర్చుకున్నాం? ఖమ్మం భోజనమంటే కేవలం రుచి మాత్రమేనా? కాదు, అది పొలంలో కష్టపడి పనిచేయడానికి శక్తినిచ్చే ఇంధనం. గిరిజన రైతు జీవితాలను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ కారం పుల్పుల బ్యాలెన్స్లో తరతరాల అనుభవం, జ్ఞానం దాగి ఉన్నాయి. ఇది ఈ రోజుతో పోయేది కాదు, తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప వారసత్వం. అవును, ఈ ఒక్క వాక్యం చాలు. ప్రతి వంటకం ఆరోగ్యాన్ని, శక్తిని, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే ఇది కేవలం భోజనం కాదు, అదొక జీవన విధానం. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఖమ్మం వంటలకే ఇంత పెద్ద కథ ఉన్నప్పుడు, మరి మన ఇళ్లల్లో మన అమ్మమ్మలు, నానమ్మలు మన కోసం చేసే వంటల వెనుక ఇంకెంత చరిత్ర, ఎంత ప్రేమ దాగి ఉన్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి.